హాయ్ హలో అండి, వెల్కమ్ టు చోడేశ్వర్ కంప్యూటర్ వర్క్. అందరు బాగున్నారా? అదే మీకు చెప్పినా కదా మ్యారేజ్ బ్లౌజెస్ అని. ఇప్పటికైతే ఒక 2 కంప్లీట్ అయిపోయినాయి. అవి చూపిద్దామని మళ్ళీ వాళ్ళు సాయంత్రం తీసుకొని పోతారు. వాళ్ళు కుట్టుకోవాలి కదండి, పెళ్లి సీజన్ కాబట్టి లేట్ అయింది. నేను ఒక 4 రోజుల ముందే ఇవ్వాల్సింది. ఏదో నాకు చేయి చెప్పినా కదా, ఇది బాగాలేకపోవడం వల్ల నేను వాళ్ళకి టైంకి ఇవ్వలేకపోయాను. పాపం ఫోన్ చేసింటే చెప్పినా కొంచెం 2 రోజులు ముందుగా చేయి బాగాలేదు, వేసిస్తానని చెప్పినా. అందుకని కొంచెం పోస్ట్పోన్ అయిందండి. ఇప్పుడు అయిపోయినాయి 2 బ్లౌజెస్. సాయంత్రం వచ్చి తీసుకెళ్తారు. ఏమంటే నేను వీడియో తీస్తున్నాను. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తారు కదా, వీడియో తీస్తే బాగుంటుంది, తీసుకెళ్తే మళ్ళీ చూపించలేను అని చెప్పేసి. శారీ అయితే మీకు శారీ చూపిస్తాను. శారీ అయితే ఇదండి, చూడండి. శారీ అయితే ఇది పెళ్లి కూతురు సిస్టర్దేమో తెలీదు నాకు. ఇదిగోండి, బార్డర్ వచ్చేసి ఇలా ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చింది. చీర అంతా ఇదే అండి, ఏం పెద్దగా లేదు. అంటే డిఫరెంట్ కలర్స్ ఏం లేదనమాట. మొత్తం సెల్ఫీ ఇచ్చేస్తున్నారు. ఇది నైట్లో కట్టుకుంటే బాగుంటుంది. ఇది నైట్లో బాగా కనిపించిందని తెచ్చుకున్నారంట. అయితే నైట్లోనే బాగుంటుంది. ఇది మార్నింగ్ అయితే పొగలపూట ఎట్లా ఉంటుందంటే కొంచెం డల్ అనిపిస్తుంది. నైట్లో మటుకు బాగుంటుంది. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. ఇట్లా మామిడి పిందెలో నిచ్చేస్తున్నాడు, ఏం బాగాలేదు. అందుకని నేను మొత్తం సెల్ఫీ ఉంది ఇక ప్లేన్ తీసుకొని వేద్దామని చెప్పి నేను ఒక ఐడియా చెప్పినాను. సో అది ఎట్లా అని నేను చెప్తాను మీకు. ఈ శారీలో అనేది కొంచెం వైలెట్ ఉందండి, ఈ లైన్స్ అంతా. ఈ కలర్ తీసుకుంటే మరీ డల్ అయిపోతుంది, ఏం బాగుండదు. కొంచెం బ్లౌజ్ అనేది బాగా లుక్ రావాలని చెప్పి నేను ఈ డిజైన్లో వైలెట్ ఉంది, ఆ కలరు ఈ ప్లేన్ తీసుకున్నాను అనమాట ఈ శారీకి బ్లౌజు. సో దీనికి మొత్తం గోల్డే వర్క్ వేసాను, ఇట్లా కట్ వర్క్ వేసాను చూడండి. అట్లా మొత్తం కట్ వర్క్ వేసేసి, ఇవి వచ్చేసి లక్కన్స్ కండి, వెనకాల థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా దానికి వాళ్ళు వేయమంటే వేసాను అనమాట. చూడండి, నెక్ అయితే ఇది. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇంకా హ్యాండ్కి ఎట్లా వేస్తున్నానంటే, కింద ఇది శారీకి పళ్ళు వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చీరలు కూడా కొంగుకి వేసుకుంటున్నారు డిజైన్, ఇట్లా వేసుకొని ఈ కట్ వర్క్ మధ్యలో కుచ్చులు వస్తాయన్నమాట. వాళ్ళు కొంచెం డిఫరెంట్గా కావాలని చెప్పినారని నేనేం చేసిన అంటే, ఇది ఉంది కదా, ఈ కట్ వర్క్ అనేది వేసిన కింద. ఈ కట్ వర్క్ వేసి ఈ శారీలో బ్లౌజ్ బార్డర్ కావాలన్నారు. దాని మీద వచ్చేసి ఇట్లా డిజైన్ వేసినాను అనమాట. ఇది హ్యాండ్కి వస్తుంది. ఇది ఎట్లా వస్తుందంటే, ఇది కింద మనకి ఇట్లా వస్తుంది, చూపిస్తానండి మీకు. యాక్చువల్గా అయితే ఇది వాళ్ళే కుట్టుకుంటారు. సో ఇది నిలవట్లేదు, ఇట్లా వస్తుందండి. ఇది పైన వచ్చేసి కింద వచ్చి ఇది ఇట్లా వస్తుందన్నమాట. వీడియోలో రివర్స్ కనిపిస్తుంది. మామూలుగా టైలర్లు వాళ్ళ మదర్ అనమాట, ఇట్లా వస్తుందండి. వాళ్ళ మదరే కుడుతుందంట, అందుకని చెప్పేసి ఇట్లా ఇట్లా ఐడియా ఇచ్చాను. కింద ప్లెయిన్ మీద ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసి పైన ఇది వేసాను అనమాట బార్డర్ మీద. అంటే శారీలో బ్లౌజ్ అనమాట, దానికి బార్డర్కి ఇట్లా వేసేసి కింద కట్ వర్క్ ఇచ్చాను. ఇట్లా కుడితే చాలా బాగుంటుంది. ఏమంటే నేను ఊరికే వర్క్ వేసి ఇచ్చాను, వాళ్ళు కుట్టుకుంటారండి. మనం కుట్టడం అయితే కుట్టేవాళ్ళము, మనం కుట్టాం కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. చూపించాను కదా మీకు ఇందాక. చూడండి లుక్ ఎంత బాగుందో. ఇంకా బ్లౌజ్ కూడా కుడితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా వస్తుంది మొత్తం హ్యాండ్కి. కింద కట్ వర్క్ వస్తుంది, ఇది బాగా ఇట్లా బాగా స్టిచ్ చేయాలన్నమాట. పైన ఇట్లా వస్తుంది. అంటే మనకి మ్యాటర్ ఏంటంటే, దీంట్లో మొత్తం శారీలో వచ్చినలాగానే మనం బ్లౌజ్ అనేది లుక్ రావాలన్నమాట. దీని మీద వర్క్ కనిపించదు కాబట్టి ప్లేన్ తీసుకొని వేసినాము. ఈ బార్డర్ అనేది వేస్ట్ అవ్వకుండా శారీలోనే వచ్చినట్టే మనం ఐడియా ఇచ్చినాం అనమాట. ఇది కుడితే మటుకు చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇట్లా వేయాలనుకుంటే వర్క్ వేసాలో ఇట్లా కొత్తగా ట్రై చేయండి, బాగుంటుంది. ఎవరైనా వేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇట్లా వేయించుకోండి, బాగుంటుంది. పైన ఇట్లా బార్డర్ మీద ఇట్లా వచ్చేసి కింద కట్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక డిజైన్ అండి. ఇది వచ్చి ఈ శారీ వచ్చేసి పెళ్లి కూతురిది, అమ్మది అనమాట, మదర్ది. ఆమెది కూడా బ్లౌజు మొత్తం ఇట్లానే డిజైన్ వచ్చింది. నేను మొన్న చూపించాను శారీ, అందుకని చెప్పేసి నేను ఇంకా దీనికి కూడా
ఈ శారీలో కలరే ఇట్లా చూడండి, ఈ బ్లూ కలర్ బ్లౌజ్ తెచ్చినాను చెప్పినా కదా ప్లేను, దాని మీద వేసి వాళ్ళ మదర్ సింపుల్గానే వేయించుకున్నారండి. వర్క్ వచ్చేసి ఇదనమాట, సింపుల్గానే వేయించుకున్నారు చూడండి. ఇంకా బ్యాక్ వచ్చి ఫ్రంట్ వచ్చి ఇలా వస్తుంది, ఇదిగోండి. ఇది నెక్ అనమాట. ఇంకా హ్యాండ్కి వచ్చేసి మనం ఏం చేస్తామంటే దీనికి కూడా సేమ్ అట్లా ప్లేన్ మీద కొంచెం వేసేసి ఈ పైన బుట్టీస్ ఇచ్చేసినాము బార్డర్కి. కింద వచ్చేసి ప్లేన్ మీద వేసానండి నేను వర్క్ వచ్చేసి. చూడండి, కింద క్లాత్ తీసుకొని, ఇప్పుడు నేను వాళ్ళకి అర్థం కాలేదంట, అందుకనేసి నేను క్లాత్ అనేది కట్ చేసి జాయిన్ చేశాను అనమాట. జాయిన్ చేసి ఈ ప్లేన్ మీద వర్క్ వేసాను. ఇట్లా మీకు స్టిచ్చింగ్ అయితే బాగుంటుంది చాలా. చూడండి, ఇది కూడా ఇట్లా వస్తుంది, హ్యాండ్ అనేది ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది హ్యాండ్ అనేది. అది చాలా బాగుంటుంది కుడితే. సో వాళ్ళ మదర్కి కూడా ఇది బార్డర్ కావాలి అంటే శారీలో లుక్ రావాలి కదా, శారీ బ్లౌజ్ అని చెప్పేసి పైన చిన్న చిన్న బుట్టీస్ వేసి కింద ప్లెయిన్ మీద ఇట్లా వర్క్ ఇచ్చాను. ఇట్లా వస్తుంది హ్యాండ్. ఇట్లా మనం కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. దీనికి ఇలా చేశాను అనమాట. సో మీకు వర్క్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉన్నాయండి వేసేవి, ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ తెస్తామన్నారు వాళ్ళు. ఇప్పుడు అర్జెంట్ మనం 2 ఇస్తే వాళ్ళు కుట్టుకోవడానికి బాగుంటుంది కదా, అన్నీ ఒకేసారి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. 1 2 అయిపోతే మాకు ఇవ్వండి అక్క, మేము కుట్టుకుంటామని చెప్పినారు. కొంచెం నైట్ కూడా బాగానే మేలుకొని వేసినాను, ఎందుకంటే పాపం లేట్ అయింది కదా, ఇప్పటికే నా చేయి బాగాలేక ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి కొంచెం నైట్ ఒక 1 వరకు 12 వరకు మేలుకొని వేసి పొద్దున కల్లా కొంచెం కంప్లీట్ అయిపోయి ఆ మధ్యాహ్నం వరకు అయిపోయేసి ఇంకా స్టోన్స్ పెట్టాను, అన్నీ ఆడుతున్నాయి. ఇంకా సాయంత్రం వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు ఆ 2 బ్లౌజులు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాను, అది అయిపోతే ఇంకొకటి ఉంది. అవి 2 ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇంకా తెస్తామని చెప్పినారు. ఇంకా వేయాలి కదండి, అన్నీ ఒకేసారి అంటే కాదు కదా, పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏమంటే నేను లేట్ చేసేదాన్ని కాదు, అర్జెంట్ అంటే వేసేదాన్ని. నాకు చెయ్యి బాగాలేక, పరిస్థితి బాగాలేక వేయలేకపోయాను. కొంచెం పాప కూడా జ్వరము, అందుకు వచ్చిన పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, దానివల్ల వేయలేకపోయాను. ఇంకా ఉన్నాయి వేసేవి, ఇంకా పెయింటింగ్ ఉన్నాయి మీకు చెప్పినా కదా, అవి కూడా అయిపోతే నేను మీకు వీడియో చూపిస్తాను. సరే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి, నేను కొన్ని టిప్స్ ఉన్నాయి అందులో యాడ్ చేస్తాను, చూడండి ఓకేనా. మీకు ఒక టిప్ చూడండి, 2 అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే గొడవ పడతారు. మా ఇంట్లో 2, ఒక పాప ఒక బాబు ఉన్న గొడవ పడతారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడతారు. వచ్చినప్పటి నుంచి ఇదే గోలండి. సర్లే, మీకైతే ఒక మంచి టిప్ చెప్తానండి. పిల్లలకి బాగా జలుబు చేసినప్పుడు సిరప్ వేసుకోవాలంటే ఎక్కువ అంటే వేసుకోవాలన్నమాట, వాళ్ళకి నచ్చదు కాబట్టి. మావాడైతే అస్సలు వేసుకోడు. సిరప్ చూసేసరికి మంచం కింద డోర్ వెనుక వెళ్ళి దాక్కుంటాడు. అందుకనేసి ఒక చిన్న టిప్ యూజ్ చేస్తాను, మీకు నచ్చితే మీరు చేసి చూడండి, మీకు యూజ్ అవుతుందేమో. కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది తీసుకొని ఒక చిన్న కడాయి మాదిరి ఏదైనా పెట్టుకొని ఒక 20 గ్రాము 10 గ్రాము ఆయిల్ వేసుకొని సగం వేడైన తర్వాత పచ్చకర్పూరం అంటారండి, అంటే ఉంటకర్పూరం అంటారు, మన దేవుడి దగ్గర వెలిగిస్తాం కదా అది. ఆ సగం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ కర్పూరం అందులో వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి సగం అంటే మరీ ఎక్కువ వేడి చేయొద్దు, కొంచెం వేడైన తర్వాత ఆ కర్పూరం అందులో వేసి కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కర్పూరం వేస్తే అది కరిగిపోతుంది బాగా. అది కరిగిపోయిన తర్వాత కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు బాబుకి గొంతు దగ్గర అదే పొట్ట మీద వెనకాల వీపు మీద పట్టేస్తే జలుబు తొందరగా తగ్గిపోతుంది. అంటే ఒక వారం వరకు కంటిన్యూ మనం చేస్తే సిరప్ లేకుండా బాగా మంచి రిజల్ట్ వస్తుందండి. మా బాబుకి అట్లానే ట్రై చేస్తున్నా, సిరప్ వేసేసి విసుగొచ్చింది. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, టిప్ యూజ్ అవుతుందేమో. ఇప్పుడు వేసిన వర్క్స్ అవన్నీ చూడండి, ఫోటో యాడ్ చేస్తాను మీకు. ప్లేన్ మీద వేస్తే ఎలా ఉంటుంది అనేసి మీకు ఒక ఐడియా కోసం నేను పెట్టాను. వాళ్ళు స్టిచ్ చేసుకుంటా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.